హిమాయత్ సాగర్లో ఆక్రమణల నివేదికపైన అస్పష్టత, కూల్చివేతలపైన హైడ్రా సందిగ్ధం, జలాశయంలో ఆక్రమణలపైన పలు ఫిర్యాదులు. ఇది హిమాయత్ సాగర్ లేక్. మరి అన్నీ కూలుతున్నాయి కానీ ఈ లీడర్ల ఫామ్ హౌస్లు ఎందుకు కూలుతలేవు? ఇది 111 జీవో పరిధి, మా పరిధిలోకి రాదు. మీరు మీ పరిధి ఏంది? ఔటర్ రింగ్ రోడ్ లోపలని మీరే చెప్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, చెరువుల రక్షణ కోసం హైడ్రా అంటున్నారు. చెరువులు అండ్ గవర్నమెంట్ భూముల రక్షణ కోసం హైడ్రా అని అంటున్నారు. మరి హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగర్ చెరువులు కావా? పెద్ద చెరువులు, రిజర్వాయర్లు. మరి అవి కూడా వాటర్ బాడీసే కదా. వాటిని రక్షించడంలో మరి మీరు చర్యలు తీసుకోవాలి కదా. పొంగులేటి ఫామ్ హౌస్ ఎన్లు ఉన్నది, కేటీఆర్ ఫామ్ హౌస్ ఎన్లు ఉన్నది, హరీష్ రావు ఫామ్ హౌస్ ఎన్లు ఉన్నది, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఎన్లు ఉన్నది, సవితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ ఎన్లు ఉన్నది, కేవీపీ ఫామ్ హౌస్ ఎన్లు ఉన్నది, హరీష్ రావు ఫామ్ హౌస్ ఎన్లు ఉన్నది, ప్రైవేట్ ఫామ్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లెక్కలు తీయాలి కదా. ఇంతవరకు ఒక్కరి ఫామ్ హౌస్ కూలలే. ఎన్నో రేకుల షెడ్లు కూలుతున్నాయి కానీ ఒక్కరి ఫామ్ హౌస్ కూలలే. ఇగో ఆక్రమణలపైన ఫిర్యాదులు. హిమాయత్ సాగర్లో ఆక్రమణలపైన పలు స్వచ్ఛంద సంస్థలు హైడ్రా కంప్లైంట్ చేసినాయి. ఎన్ఆర్ఎస్సి, ధరణి కెడస్ట్రియల్ లేయర్ అండ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆనంద్ సాయి కన్వెన్షన్ జలాశయం లోపల ఉందని సామాజిక కార్యకర్త లుబ్నా సర్వత్ ఫిర్యాదు చేశారు. ఏటూరు ఫామ్కు సంబంధించిన ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాలు కూడా హిమాయత్ సాగర్లో ఉన్నాయని పేర్కొన్నారు. జలాశయం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో బీటీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, షెడ్లు తదితర ఆక్రమణల వివరాలను పలు ఎన్జిఓలు హైడ్రాకు సమర్పించినాయి. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ ఇంకా నోటిఫై కాలేదట. నగర శివారు ప్రాంతాల్లోని పలు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండిఏ ఈ జలాశయ ఎఫ్టీఎల్ నిర్ధారణకు మాత్రం చర్యలు తీసుకోలేదు. ఇది ఆక్రమణల గుర్తింపునకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో 1కి 2 సార్లు పూర్తి వివరాలు పరిశీలించాలని హైడ్రా భావిస్తున్నదట.